మాతృదేవోభవ. శైలమ్ములు కష్టమ్ములు కీలాలమ్ములు సుఖములు కీర్త్యపకీర్తుల్ జాలమ్ముల నుట సత్యము. శైలమ్ములు కష్టమ్ములు కీలాలమ్ములు సుఖములు కీర్త్యపకీర్తుల్ జాలమ్ముల నుట సత్యము. శైలజ కరుణింప అవియసయ్యాటలగున్. శైలజ కరుణింప అవియసయ్యాటలగున్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 838వ భాగానికి స్వాగతం పలుకుతాం. లలిత రసాల పల్లవ విలాస సులాలితమైన దేహమున్ జ్వలిత మహగ్నిగోళముల బ్రద్దలు చేయగ చేతులెట్లు వచ్చే. లలిత రసాల పల్లవ విలాస సులాలితమైన దేహమున్ జ్వలిత మహగ్నిగోళమున బ్రద్దలు చేయగ చేతులెట్లు వచ్చే. లసదనూన దేహము విశీర్ణముగా పడియుండ చూచు. లసదనూన దేహము విశీర్ణముగా పడియుండ చూచు. నిర్మల సురగంగ పొంగులిడు మాతకు గుండెలు మండిపోవవే. నిర్మల సురగంగ పొంగులిడు మాతకు గుండెలు మండిపోవవే. లలిత రసాల పల్లవ విలాస సులాలితమైన దేహం అది. లేత మామిడి చిగురాకు కంటే సుకుమారమైన దేహం కదండి. ఏం తిన్నాడండి ఆ మహానుభావుడు? మన చేత చీవాట్లు తప్ప అపనందలు తప్ప ఏం తిన్నాడు? జ్వలిత మహాగ్నిగోళముల బ్రద్దలు చేయగా చేతులెట్లు వచ్చి. భయంకరమైనటువంటి తుపాకీ గోళ్లతో కాల్చడానికి చేతులు ఎలా వచ్చాయి? అసలు అంత సుకుమారమైన దేహం, అంత త్యాగమయమైన దేహం మన గుళ్ళకి బలహిందంటే మన గుళ్ళెందుకు, గోపురాలెందుకు? ఇక్కడ ఎవరిని పూజించడానికి? ఇవన్నీ సత్యాన్ని కోల్పోయినప్పుడు, ధర్మాన్ని కోల్పోయినప్పుడు ఈ గుళ్ళల్లో, ఈ గోపురాల్లో దేవుడు ఉంటాడా? లసదనూన దేహము విశీర్ణముగా పడి ఉండ. తుపాకీ గుళ్ళకి చెదిరిపోయిన గుండెతో, ప్రవహిస్తున్న రక్తంతో వాలిపోయిన మహాత్ముడి భౌతిక దేహం, ఆ దివ్య పార్థివ దేహం చల్లాచుదురైనట్టుగా పడిపోయి ఉంటే నిర్మల సురగంగ పొంగిలుడు మాతకు గుండెలు మండిపోవవి. మలయజ శీతలంబైన మాతకు గుండెలు మండిపోవవి. సుజలాం శుభలాం మలయజ శీతలాం అని పాడుకుంటున్నామే. మంచి గంధంలాగే చల్లనైన గుండె కలిగిన భారతమాతకిచ్చే కానుకదా ఆవిడ కుమారుణ్ణి మనం చంపేయడమా? లింకన్ని అమెరికా వాళ్లే చంపేస్తారు, గాంధీని భారతీయులే చంపేస్తారు. ఏం ఆశ్చర్యం ఇది! ఏమి దారుణాలు ఇవి! లసదనూన దేహము విశీర్ణముగా పడియుండ చూచు. నిర్మల సురగంగ పొంగిలుడు మాతకు గుండెలు మండిపోవే. యహ కల కల చల చల్ల బహతి క్యా కహతి ఈ గంగాధార అని గంగ గురించి మాట్లాడుకుంటామే. గాంధీ చనిపోయాడమ్మా అంటే గంగ ఏమనేది? భీష్ముడు చనిపోయినప్పటికంటే ఎక్కువ విలపించి ఉండేది. కనీసం అయింది స్వచ్ఛంద మరణం. అయ్యా, మీరు ఇటువంటి మరణం చేసేసారు. నిర్మలమైన సురగంగ పొంగులుడుతోంది అని మనం గర్వపడుతున్నామే. గంగా నదికి మా దేశం పుట్టినిల్లు, యమునా నదికి మా దేశం పుట్టినిల్లు. ఇక్కడ గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర అన్నీ ప్రవహిస్తూ ఉంటాయి. సహజమైన పర్వతాలు ఉంటాయి. మాకు కొన్ని వేల ఏళ్ల అపూర్వ సంస్కృతి ఉంది. ఎందుకు? మహాత్ములను చంపుకోవడానిక? నిర్మల సురగంగ పొంగిలుడు మాతకు గుండెలు మండిపోవే. ఇదివరకు స్వాతంత్రం వచ్చింది అన్నప్పుడు జెండా రెక్కలు విచ్చుకున్నవి కవి అంది సముద్రం. ఇప్పుడేముంటుందో గాంధీ చనిపోయాడని తెలియగానే జెండా రంగులు మాసిపోయినవి, జెండా రంగులు మాసిపోయినవి, మూర్ఛిల్లన్ హిమాద్రీశ్వరుండు అండన్గోల్పడే భారత ప్రజా పవిత్రాప ప్రవాహములే ఎండెన్ ఖద్దరు నిద్దురన్ మునిగి తానెందేగెనో గీతయున్ గుండెల్ కూలి సబర్మతీ ఋషికి, గుండెల్ కూలి సబర్మతీ ఋషికి కూర్కుల్ శాశ్వతం బౌనెడన్. గుండెల్ కూలి సబర్మతీ ఋషికి కూర్కుల్ శాశ్వతం బౌనెడన్. ఓం ద్యౌ శాంతి అంతరిక్ష శాంతి పృథివీ శాంతి ఆపశాంతి ఓషధయశాంతి వనస్పతయశాంతి విశ్వే దేవా శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేధి. ఎన్ని శాంతి మంత్రాలు చదివితే ఈ మంటలు శాంతిస్తాయి, ఈ గుండెలు చల్లబడతాయి. జెండా రంగులు మాసిపోయినవి, మూర్ఛిల్లని హిమాద్రీశ్వరుండు.
అండన్ గోల్పెడ భారత ప్రజ పవిత్రాప ప్రవాహములే ఎండన్ ఖద్దరు నిద్దురన్ మునిగే తానెందేగెనో గీతయం గుండెల్ పేలి సబర్మతి ఋషికి కూర్కులు శాశ్వతం బవునడు. సబర్మతి ఆశ్రమంలో ఒక వశిష్ఠ మహర్షిని, ఒక గౌతమ మహర్షిని, ఒక యాజ్ఞవల్క్య మహర్షిని, ఒక అగస్త్య మహర్షిని తరిపింపజేసినటువంటి మహానుభావుడే. ఋషులు ఇప్పటికీ ఉన్నారు, ఇంకా పుడతారు అనే విశ్వాసాన్ని ఈ జాతికే కాదు ప్రపంచానికి కలిగించిన మహానుభావుడే. అసలు ఇటువంటి మనిషి రక్తమాంసాలతో భూమండలం మీద నడిచాడు అంటే భవిష్యత్ తరాల వారు నమ్మరు అని ఐన్స్టీన్ లాంటి మహాశాస్త్రవేత్త సంతోషంతో ఘోషించిన మహానుభావుడే. ఇంకా ఆయుర్దాయం ఉంటే బతికే 5-6 ఏళ్ళు కూడా బతకకుండా మనం చేసేసుకున్నామే. అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, నచ్చకపోవచ్చు. ఆయన దారిని ఆయన వదిలేనేమా, చంపేయాలా? అంత పుణ్యకార్యమా, అంత కర్తవ్యమా? ఎలా ఆలోచిస్తారండి సంస్కారం ఉన్న మనుషులు కూడా? ఆ కాశ్యపు అంత ఉద్రేకం రావాలా? అదో పెద్ద జాతిని ఉద్ధరించే ప్రయత్నంలా మాట్లాడాలా, ఆలోచించాలా? ఆయన దారిని ఆయన వదిలేస్తే ఏం చేస్తాడు? కొట్టుకు చద్దామంటే చద్దాం. ఇప్పుడు గాంధీ లేనేలేడుగా, హాయిగా కొట్టుకోవచ్చు. ఎవరొద్దన్నారు? కొట్టేసుకుందాం. ఇప్పుడు శాంతిగా ఉన్నా, కొట్టుకుంటూ ఉన్నా అలాంటి వాళ్ళు మళ్ళీ పుట్టరండి. ఇంకా అందరూ ఆలోచించడం కోసం చరిత్ర చదవాలి. చరిత్ర ఎందుకంటే ఇందుకు. గాంధీ మరణం నిన్నటి చరిత్ర అండి. రామాయణం ఎప్పటిది, భారతం ఎప్పటిది, ఇప్పటికి ఎందుకు చెప్పుకుంటున్నాం? ఎలా ప్రవర్తించాలో ఎలా ప్రవర్తించకూడదో తెలుసుకోవడానికి కదా. యాన్యస్మాకం సుచరితాని తాని త్వయోపాస్యాని నో ఇతరాణి. ఏవి మేము చేసిన మంచి పనులు అవి మీరు చేయండి. మేమేమన్నా పొరపాటు చేసామని మీరు భావిస్తే వాటిని చేయకండి. మేము ఎందుకు చేశామో మీకు తెలియదు, అది తప్పే కావచ్చు, మీరు చేయకండి. ఎప్పుడు చరిత్ర నుంచి, పురాణాల నుంచి మనం నేర్చుకోవలసింది ఇదేనండి. అది జరిగిందా లేదా, ఇప్పుడు ఎందుకు అప్పుడు ఎందుకు కాదు. దాని నుంచి ఏం నేర్చుకోవాలో అది నేర్చుకుంటే చాలు. మరో గాంధీని పుట్టాడండి, పుట్టకుండానే చంపేయడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారండి ఇప్పుడు. ఎందుకంటే అసలు ఆ మాటలే మనకు నచ్చవు. శాంతి అనే మాట నచ్చదు, కొట్టుకు చావడమే నచ్చుతుంది మనకి. రకరకాల వర్గాల కింద చీలిపోయి భక్తులు, మూర్ఖులు, శిష్యులు సైన్యం కింద ఏర్పడిపోయి కొట్టుకు చచ్చిపోవాలి. అది మనకి చాలా ఇష్టం. మంచిది. ఇప్పుడు గాంధీ పుట్టకుండానే చంపేస్తున్నాం మనం. భ్రూణహత్య మన భావాలతోటి, పుట్టే అవకాశం లేకుండా. ఇంకా నయం అప్పుడు పుట్టనిచ్చి పెరగనిచ్చారు. ఈ ఈ తీవ్రమైన భావాలనే మనం వదులుకుని శాంతిమయమైన భావాన్ని పెంచుకోవాలి. దేవుడు అంతటా ఒక్కటే. దేవుడి గురించి మనం కొట్టుకోవలసిన పని లేదు. దాని గురించి వర్గాలుగా విడిపోవలసిన అవసరం లేదు. దేవుడు కోరుకునేది అది కాదు. జెండా రంగులు మాసిపోయినవి, 3 రంగులు మాసిపోయిన రంగులయ్యాయి. మూర్ఛిల్లని హిమాద్రీశ్వరుడు. ఎవరైనా మూర్చిపోతే చల్లటి నీళ్లు జల్లి లేవదీస్తారు. ఆ చల్లటి నీళ్లకి, గడ్డకట్టిన చల్లటి నీళ్లకి, మంచుకి కొండలాంటి హిమాలయం కూడా మూర్చిపోయింది. నన్నెక్కడి నుంచి లేవదీస్తారో లేవదీయండి అని. అండన్ గోల్పడే భారత ప్రజ, యావత్ భారతదేశం 35 కోట్ల మంది జనాభా మాకు పెద్ద దిక్కు లేదు, మాకు పెద్ద దిక్కు లేదని ఏడిచారు. పవిత్రాప ప్రవాహం వలె ఎండెన్, గంగ ఎండిపోయింది, నాకు ఈ దేశంలో ఉండడం ఇష్టం లేదని చెప్పింది. ఖద్దరు నిద్దురన్ మునిగే, ఇక నాకెందుకు, నన్నెవరు ధరిస్తారు, నన్నెవరు ముట్టుకుంటారు, నన్నెవరు రాట్నం మీద అలా తిప్పుతారు, ప్రేమగా జనక మహారాజు సీతాదేవిని ఆడించినట్టుగా నన్ను ఎవరు ఆడిస్తారు నా ఖద్దరుని. అందుకే నీకు ఖద్దరు నిద్దురను మునిగి, నేను శాశ్వతంగా నిద్రపోతానంది. తానెందేగినో గీతయం. మహాత్ముడు చేతుల్లో, గుండెల్లో తుపాకీ పేలినప్పుడు చేతుల్లోంచి గీత దూరంగా బయటపడిపోతే ఆ గీత అనుకుంది ఇంకా నేను ఈ దేశానికి అవసరం లేదు, వీళ్ళకి చెట్లు కావాలి, పుట్టలు కావాలి, నేను గీత చెప్పిన చోటు కావాలి, నేను పట్టుకున్న మురళి కావాలి, ఆ మురళిలో ఊదబడిన గాలి కావాలి, ఆ మురళికి ఏమైనా చిల్లుంటే కావాలి, నేను అక్కర్లేదని కృష్ణుడు నిర్ణయించుకున్నాడు. ఇక భగవద్గీత ఈ దేశానికి అక్క. దాన్ని గ్రంథం చేసి పూజిస్తాం మనం, శ్మశానాల్లో వినిపిస్తాం, జీవితంలో ఆచరించాం. ఆచరించే జాతి ఎలాంటి పనులు చేయదు. తానెందేగినో గీతయం. జెండా రంగులు మాసిపోయినవి, మూర్ఛిల్లన్ హిమాద్రీశ్వరుండు అండన్ గోల్పెండె భారత ప్రజ పవిత్రాప ప్రవాహములే ఎండెన్ ఖద్దరు నిద్దురన్ మునిగి తానెందేగెనో గీతయున్ గుండెల్ పేలి సబర్మతి ఋషికి కూర్కుల్ శాశ్వతం బౌనెడన్. ఎవరు చంపారు, అతని వెనకాలెవరున్నారు, అతను ఎన్నాళ్ళు ఎక్కడున్నాడు, ఎక్కడ శిక్షణ పొందాడు, ఇవన్నీ పెద్ద విషయాలు కదమ్మా. ఆ వ్యక్తి ఎవరు, ఆయన పేరేమిటి,
ఆయన వెనకాల ఎవరు ఉన్నారు, ఇవన్నీ పెద్ద ముఖ్యం కాదు. ఎవరి వెనకాల ఎవరైనా కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆ వ్యక్తి చైతన్యం బాగా ప్రభావం చూపిస్తుందండి ఇతర పరిస్థితుల కంటే. అదేదో గొప్ప విషయం అనుకుంటాడు అతను. ఇవాళ ఉగ్రవాదుల ప్రభావానికి లోనై హైదరాబాదు సహా అనేక రాష్ట్రాల నుంచి అనేక దేశాల నుంచి వెళ్ళి యువకులు అందులో చేరుతున్నారు. ఎవరి ప్రభావం ఉండి వెనకాల ఆ మతం వారు ప్రోత్సహిస్తారని అనగలవా? అంతకంటే పాపం ఉందా? శాంతిని బోధించిందే ఆ మతం. ఇలాంటి పనులు చేయమని చెప్పలేదే. మన మతం దోషమా? అది ఆ వ్యక్తి దోషం. ఏ మతం విషయంలోనైనా ఏ హత్యాకాండ విషయంలోనైనా ఇలాగే ఆలోచించాలి. ఆ మతస్థులంతా అని అనకూడదు. దానివల్ల సమస్య పరిష్కారం కాకపోగా మరింత విజృంభిస్తుంది. గుండెలో దూరినట్టిది గుండుగాదు పుణ్యభూమికి ఒక రాచపుండుగాని. గుండెలో దూరినట్టిది గుండుగాదు పుణ్యభూమికి ఒక రాచపుండుగాని. నేల కూలిన వాడొక్క నేతగాడు నేల కూలిన వాడొక్క నేతగాడు జాతి కేతనమున్నేయు నేతగాడు జాతి కేతనమును నేయు నేతగాడు. ఆయన గుండెల్లో దూరింది ఒక తుపాకీ గుండు కాదండి. ఈ పుణ్యభూమిని అప్పుడు ఇప్పుడు ఎప్పుడు వేధిస్తున్న మత కలహాలనేటువంటి రాచపుండు, మత మౌఢ్యం అనే రాచపుండు. ఆ మౌఢ్యానికి మనం స్వస్తి పలకాలి. ఎప్పుడూ ఒక మతంలో ఉండే ఒక వ్యక్తి వల్ల ఏదైనా కిరాతకం జరిగితే ఆ వ్యక్తినే అనాలి, ఆ మతాన్ని అనకూడదు. అదే మతంలో ఉండే వ్యక్తి వల్ల మేలు జరిగితే ఆ మతం వారిని అందరినీ ప్రశంసిస్తే వారు ఆనందిస్తారు. ప్రపంచం అప్పుడు శాంతిగా ఉంటుంది. మనం అందరం ఈ అలవాటు నేర్చుకోవాలి. కానీ మనలో దౌర్భాగ్యం ఎప్పటికీ ఏమిటంటే ఏదైనా ఒక్క మాట రాగానే ఆ కులపాళ్ళందరూ అంతే, ఎంత తేలిగ్గా అనేస్తారో ఆ మాట. ఆ ఊరు వాళ్ళందరూ అంతే, ఆ ప్రాంతం అంతా అంతే, లంకలో పుట్టిన వాళ్ళంతా రాక్షసులే. లేరండి, విభీషణుడు ఉన్నాడు అక్కడ, త్రిజట ఉంది, వేద పండితులు ఉన్నారండి లంకలో. ఎలా మాట్లాడతారండి లంకలో అంతా రాక్షసులని? ఎక్కడ లేదు, రామాయణంలో లేదు ఈ సామెత. మన వెధవపురలో పుట్టించాయి. లంకలో ఉన్న వాళ్ళంతా రాక్షసులా? ఉత్తర రామాయణం చదవండి, లంక చరిత్ర తెలుస్తుంది. కుబేరుడు ఉన్నాడు అక్కడ, విశ్రవసు ఉన్నాడు, వాళ్ళెవరు రాక్షసులు కాదు. పులశ్చ బ్రహ్మ ఉన్నాడు, బ్రహ్మకుమారుడు, ఆయన రాక్షసుడు కాదు, అసలు అయింది. లంకలో ఎటువంటి మహానుభావులు ఉన్నారో, ఎవరు పరిపాలించారో, చివరికి రావణాసురుడు చేతికి ఎలా వచ్చిందో ఉత్తర రామాయణంలో చెబుతాడు వాల్మీకి. దానికి కంకంటి వారు రాశారు, తిక్కని రాశాడు నిర్వచనం ఉత్తర రామాయణం. ఎవరైనా చదివితే తెలుస్తుంది. మనకి లంక అంటే రావణాసురుడే. పోనీ ఆ రావణాసురుడు ఉన్నప్పుడు కూడా విభీషణుడు ఉన్నాడే, త్రిజట ఉంది, మండోదరు ఉంది, ఇంద్రజిత్తు భార్య ఉంది, సతీ సులోచన మహాసాధ్వి. మరి వీళ్ళందరూ లేరా? లంకలో పుట్టిన వాళ్ళంతా రాక్షసులను ఎలా అంటారండి? అసలు మనకు ఏ నేరాన్నైనా ఏ దోషాన్నైనా ఒక జాతికో ఒక కులానికో ఒక వర్గానికో అంటగట్టి మాట్లాడడం బాగా అలవాటైపోయింది. అలా అంటే కానీ మనకు ఆత్మశాంతి కలగదు. ఇక్కడ గుణం ఉంటేనేమో అసలు ఆయన ఒక్కడు కాబట్టి అలా ఉన్నాడు, గుణాన్ని అదే అనేది. వాళ్ళంతా ఉన్నారంటే నష్టమే ఉంది. ఎప్పుడు ఏదైనా మేలు జరిగితే ఆ కులాన్ని మొత్తం అనాలి, ఆ మతాన్ని మొత్తం అనాలి. కీడు జరిగితే ఆ వ్యక్తిని అనాలి. అప్పుడు ప్రపంచం శాంతిగా ఉంటుంది, సమాజం అభ్యుదయం వైపు పురోగమిస్తుంది. మనం సరిగ్గా ఇందుకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తాం. విశాలం చేయవలసిన దాన్ని సంకుచితం చేస్తాం, సంకుచితంగా ఉంచవలసిన దాన్ని విశాలం చేసి మాట్లాడతాం. అరికట్టవలసిన వ్యాధిని వ్యాపింపజేస్తాం, వ్యాపింపజేయవలసినటువంటి పుష్ప వికాసాన్ని సంకోచింపజేస్తాం. ఇక్కడ విచ్చుకోవలసిన పుష్పాలు ముడుచుకుపోతాయి, ముడుచుకోవలసినటువంటి వ్యాధులో విజృంభిస్తూ ఉంటాయి. ఈ భావాన్ని ముందు మార్చుకోవాలి, ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. ఆంగ్ల భాషలో చెప్పాలంటే అలా చెబితే కానీ అర్థం కాదు, మైండ్ సెట్ మార్చుకోవాలి, అంతకంటే ఏం లేదు. అది ఒక్కటి మార్చుకోకుండా ఎన్ని మార్చినా ఒకటి. గుండెలో దూరినట్టు గుండు కాదు, పుణ్యభూమికి ఒక రాసపుండు కానీ. అసలు ఏదో ఒకటి జరిగింది అనగానే ఆ వ్యక్తిని చంపేద్దాం అనుకునేది రాసపుండు వ్యాధి అండి. అదే తీవ్రవాదం అంటే. వ్యక్తిని చంపితే అది పోదండి. నేల కూలిన వాడొక్క నేతగాడు మామూలు నాయకుడు అనుకుంటారా? జాతి కేతనమును నేయు నేతగాడు, మువ్వన్నెల జెండాను నేసినటువంటి సాలెవాడండి ఆయన. ఎంత గొప్పవాళ్ళు సాలెవాళ్ళు. అందరికీ వస్త్రాలు వారి వల్ల వస్తున్నాయి కదా, లేకపోతే గుడ్డలిప్పుకు తిరగవలసిన వాళ్ళమే కదండి. నాగరికత లేకుండా పద్మశాలి లేని జాతి లేకపోతే. జాతి కేతనమును నేయు నేతగాడు, ఆయన మామూలు నేతగాడా, మామూలు శాలెవాడా? ఈ జాతి జెండాను నేసిన నేతగాడండి.
రూపశిల్పి పింగళి వెంకయ్య అయితే దాన్ని జాతంతా ఆనందంగా ఎగరేసుకుంటుంది అంటే గాంధీ గారు అంగీకరించారు కదా. కాంగ్రెస్ అంగీకరించింది కదా స్వాతంత్ర ఉద్యమ సారథిగా ఆయన అంగీకరించాడు. అందుకని అదే మనం గ్రహించాం ఈవేళ. హే రామని జపించుచు ఆ రామునిలో నగలిసే అంతట నిండెన్. హే రామని జపించుచు ఆ రామునిలో నగలిసే అంతట నిండెన్. తేరే నామను గీతి ప్రసారం అయి జాతి గుండె సంద్రమ్మాయన్. తేరే నామను గీతి ప్రసారం అయి జాతి గుండె సంద్రమ్మాయన్. ఆశ్చర్యకరమైన విషయం అండి. ఒక్కసారి తత్వశాస్త్రంలోకి వెళదాం తల్లి. హే రామ్ అని జపించేట్టే మనకు ఆశ్చర్యంగా ఉంటుంది. తుపాకీ గుండు పేలితే హే రామ్ ఎలా గుర్తొచ్చిందండి? కస్తూరిబా గుర్తు రాలేదు, వాళ్ళ అబ్బాయిలు గుర్తు రాలేదు, దేశం ఏమవుతుందో అని ఆలోచన లేదు, నెహ్రూ గారు గుర్తు రాలేదు, పటేల్ గుర్తు రాలేదు, ఎవరు గుర్తు రాలేదు. హే రామ్ అన్నాడు ఆయన. ఇది ఎలా జరిగిందండి? దీన్నే మనకి దూర్జటి కాళహస్తీశ్వర శతకంలో చెబుతాడు. దంతంబుల్ పడనప్పుడే తనువునందారూఢియున్నప్పుడే కాంతా సంఘము రోజనప్పుడే జరాక్రాంతంబు కానప్పుడే వింతల్మేన చరింపనప్పుడే కురుల్ వెల్వెల్లగానప్పుడే చింతింపన్ వెలని పదాంబుజములన్ శ్రీకాళహస్తీశ్వర. యవ్వనంలో ఉండగానే, అవయవాలన్నీ స్వాధీనంలో ఉండగానే భగవన్నామాన్ని స్మరించండి, నిరంతరం స్మరించండి, నిరంతరం స్మరించండి, నిరంతరం స్మరించండి. మనం ఏ స్థితిలో చనిపోయినా ఆ సమయంలో అమ్మ అని కానీ, నాన్న అని కానీ, అయ్యో అని కానీ, కుయ్యో అని కానీ రాదండి. రామా కృష్ణ హరహర మహాదేవ అని వస్తుందండి. విషాదకర పరిస్థితి, విషాదకర ఘట్టమేనా? మనం నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయండి. ఎందుకు గాంధీ అంత కిరాతకంగా కూల్చబడినప్పుడు, కాల్చబడినప్పుడు, ఏమాత్రం అసలు ఊహ కూడా లేని సమయంలో చనిపోయినప్పుడు అప్రయత్నంగా హేరామని జపించాడండి. జీవితం అంతా అలాగే బతికాడు ఆయన. జీవితం అంతా అలాగే బతికాడు. ఏమాత్రం మాట్లాడే అవసరం లేకపోయినా రామ్ 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 రామ్. అది మనం నేర్చుకోవాలి. ఎప్పుడో 70 ఏళ్ళు వచ్చాక భక్తి గురించి ఆలోచిద్దాం, అప్పుడు రామాయణం చదువుదాం, అప్పుడు రామకోట రాద్దాం. దేనికి పని లేని పని. ఖాళీ ఉంది కాబట్టి రాస్తావా? ఖాళీగా ఉంటే కాళ్ళ కొబ్బరిని రాసుకోవాలి. రామనామ రాయడం ఏంటి? వయసులో ఉన్నప్పుడు రామాయణం చదవాలి, రామాయణాన్ని ఆచరించాలి. నువ్వు రామరాయణ నామం రాసినా ఒకటే, రాయిపోయినా ఒకటే. ఫలితాల కోసం కాదండి, జీవితంలో ఒక వ్రతంగా చేసుకోవాలి భగవద్భక్తిని. అది నిత్యం భగవంతుడిలో లీనమే ఉండాలి. మనం భగవంతుడే ఆలోచన, సమాజం కూడా సమస్తం భగవత్ స్వరూపమే. అప్పుడు ఖచ్చితంగా ధర్మమే మాట్లాడతాం, బలహీనుల వైపే మాట్లాడతాం. మనం బలవంతులం, మనం ధనవంతులం కాబట్టి మనం సమర్థించుకుంటూ కూర్చోం. ఇక్కడ ఈ శరీర స్పృహే లేకుండా విశ్వమంతా ఏకాత్మభావనతో లీనం చేసి ఉండడమే భగవద్భావన. విశ్వమంతా ఒక్కటే అన్న భావనలో మనం లీనమై ఉండాలి. అలా ఉన్నాడు ఆయన. అందుకే హే రాములు వచ్చింది. అదే మీరు తర్వాత చనిపోయిన వాళ్ళని కొంతమందిని చూసుకోండి, నమ్మకస్తులైన వాళ్ళే కాల్చేశారు. కాకర్రాయ్ అన్నారు. కాకర్రాయే మళ్ళీ పుట్టడమే. ఇంకా కొందరు ఉన్నారు, కాల్చేస్తే పేర్లు అనవసరం, గన్మన్ ఎక్కడ, వాడు మళ్ళీ గన్మనే పుడతాడు. ఇది మనం నేర్చుకోవాలి. అందరం చనిపోవడం ఖాయమే అయినప్పుడు, వ్యాధితో చనిపోయినా, పోనీ ఎవరన్నా కాలిస్తే చనిపోయినా, ప్రమాదంలో చనిపోయినా, ఏదైనా ఒక రకంగా పోవడం అయినప్పుడు, ఆ పోయేటప్పుడు మనస్సు భగవన్నామాన్ని జపిస్తే భగవంతుడిలోనే లీనమవుతుంది అని స్పష్టంగా చెప్పినప్పుడు భగవద్గీతలో మనం దానికి అభ్యాసం ఎప్పటి నుంచి చేయొద్దండి? దుర్జటి చెప్పినట్టుగా, రామదాస్ చెప్పినట్టుగా. ముప్పున్న కాల కింకరులు ముంగిట మూగిన వేళ, రోగముల్ గొప్పురమై కపము కుత్తుకబట్టిన వేళ, బాంధవుల్ గప్పిన వేళ, నీ స్మరణ కల్గునో కల్గదు నాటికిప్పుడే తప్పక చేతు నీ స్మరణ దశరథి కరుణాపయోనిధి. ఇన్ని శతకాలు చదువుతున్నాం, అది నేర్చుకోవద్దా మనం? యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కళేబరం తం తమే వైతి కౌంతేయ సదా తద్భావ భావితక. చనిపోయేటప్పుడు ఏ రకమైన భావాలు ఆలోచించుకుంటూ అందులో మునిగిపోయి చనిపోతారో ఆ జన్మే పొందుతారయ్యా అన్నాడు. అంత్యకాలేతు మామేవ స్మరన్ ముక్త్వా కళేబరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయక. చివరి క్షణాల్లో ఎవరు నా మనస్సులో రామ, కృష్ణ, హర, శ్రీకృష్ణ, గోవింద, మాధవ అంటూ చనిపోతారో వారు నాలో కలిసిపోతారయ్యా, నా లోకంలో ఉంటారయ్యా అన్నాడు.
అంత ధైర్యాన్ని మనకి భగవద్గీత ఇచ్చింది. గాంధీ ఒక్కడే కదండి మన దేశంలో ముక్తి పొందాడు అని మనం ఖచ్చితంగా చెప్పగలిగింది. హే రామని జపించుచు ఆ రామునిలో నగలిసెను అంతట నిండెన్. ఆయన జీవితం ఏం వృధా కాలేదండి, ఆయన చివరి క్షణాలు కూడా వృధా కాలేదండి. అదేదో దుర్మరణం అని అనాల్సిన మనం పనేమి లేదండి. ఎప్పుడు ఆయనది హరిస్మృతిలో ఉన్న మరణం అండి. హరిస్మృతిలో ఉన్న జీవితం హరిస్మృతిలోనే మరణం చెందుతుందండి. భగవంతుడు అలాంటి వాళ్ళకి దుర్గతిని కల్పించాలండి. ఆయన కోల్పోయింది మనది, బతుకున్నా కూడా మనది దుర్మరణం. ఆయనది దుర్మరణం ఎలా అవుతుంది? ఆయన హాయిగానే వెళ్ళిపోయాడు నిశ్చింతగా. అనడానికి ఆ హే రామన్నమే ఉదాహరణ. తేరే నామను గీతి ప్రసారం అయ్యి జాతి గుండె సంద్రమ్మాయన్ ఈశ్వర అల్లా తేరే నామ్ సబకో సన్మతి దే భగవాన్. ఇది 24 గంటల పాటు ఆకాశవాణిలో దేశం 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 అంతా పులకించిపోయే విధంగా ప్రసారమైతే జాతి గుండె సముద్రం అయిపోయిందండి. ఇదే మనం నేర్చుకోవాలి మహానుభావుల యొక్క మరణ ఘట్టాల నుంచి. ఎందుకంటే ఒక్క మాట చెప్పి సెలవు తీసుకుందాం. ఉక్కుగుండు పేల్చుటొక్క గాడ్సే కాదు ఆశయాలు కోల్చు అధములెల్లా. ఉక్కుగుండు పేల్చుట ఒక్క గాడ్సే కాదు ఆశయాలు కోల్చు అధములెల్లా. మంచివారికెప్పుడు మరణము లేదయా జాతిపిత యశమ్ము శాశ్వతము. జాతిపిత యశమ్ము శాశ్వతము. ఆయన్ని ఉక్కుగుండుతో పేల్చింది ఒక్క గాడ్సే కాదండి. ఇవాల్టికి ఆయన పేరు చెప్పుకుని పార్టీలు పెట్టి ఆయన ఫోటోలు పెట్టి అక్టోబర్ 2ని ఆయనకి దండలేసేటువంటి ఆయన ఆశయాలను నాశనం చేసిన నాయకులందరూ కలిసి పేల్చినట్టేనండి. ఒక జాతి మొత్తం కలిసి చంపిందండి జాతిపతిని. ఇంకా చంపుతోందండి, ఇప్పటికీ చంపుతోందండి. దండ వేయడం అంటే చంపడమేనని నన్ను అడిగితే, ఎందుకంటే ఆశయాలను నాశనం చేశాం. దండలు కావాలి మనకి, విగ్రహాలు కావాలి, అందులో కూడా నేను ముందు కావాలి. ఆయన మెడల మీదకి ఎక్కి దండేస్తాం మనం. అవసరమైతే ఆ విగ్రహం మీదే కాలు పెడతాం. ఎన్ని దండలు వేస్తారో సాయంత్రం ఎవరూ పట్టించుకోరండి. కుళ్ళిపోతూ ఉంటాయి. అంబేద్కర్ల మెళ్ళో దండలు, గాంధీ గారి మెళ్ళో దండలు కుళ్ళిపోతూ ఉంటాయి. ఆ మహానుభావులకి ఎంత అవమానం అది. వెంటనే శుభ్రం చేయొద్దా, తీయద్దా? ఎంత విచిత్రంగా ఆలోచిస్తామోనండి. ఆ విగ్రహాలకి దండ వేయడం మీద ఉండే గౌరవం మనకు ఆ నాయకులు చెప్పిన మాటలను ఆచరించడం మీద లేదండి. అందుకే గాంధీని చంపింది ఒక గాడ్సే కాదండి. ఆయన ఆశయాలు కూలడానికి 70 ఏళ్లుగా కారణమైనటువంటి ప్రతి నాయకుడు, ప్రతి నరుడు ఆయన చంపినట్టే లెక్క, మీతో సహా నాతో సహా అందరం పాపాత్మలమే. 100 గంగల్లో మునిగినా ఈ పాపం పోదండి. ఆయన పాదాలు పట్టి వేడుకని మన బుద్ధుల్ని మంచిగా మార్చుకునే వరకు. మంచివారికి ఎప్పుడు మరణము లేదయ్యా జాతిపిత యశమ్ము శాశ్వతం. మంచివాళ్ళకి ఎందుకు మరణం ఉంటుంది? ఆయన ఎప్పుడూ శాశ్వతంగానే ఉంటాడు. ఆ మహాత్ములకి భక్తిపూర్వకంగా శ్రద్ధాంజలి ఘటిద్దాం. 23:30 గంటల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడు.